శ్రీరంగంలో అయితే దిగిపోయాను. పాతాల శంభుమురుగన్ టెంపుల్ దగ్గరికి అయితే దిగిపోయాను. ఇప్పుడైతే మనం పళని నుంచి మధురై అయితే వెళ్తున్నాం. తిరుపతి టు రామేశ్వరం అయితే వెళ్ళాలి. బట్ రామేశ్వరం వరకు వెళ్ళట్లేదు, ఎందుకంటే పంపన్ బ్రిడ్జ్ లేదు కాబట్టి. అన్ని ట్రిప్లు కంప్లీట్ చేసుకుని చెన్నైకి అయితే వచ్చేసాను. క్లీన్ చేస్తున్నారు కానీ అంత ఎఫెక్టివ్గా ఏం క్లీన్ చేయట్లేదు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్. ఉండలూరు అయితే వెళ్తున్నాం. ఏదైనా గొప్పోడిలో పుట్టాలరా బాబు. మండపం రైల్వే స్టేషన్ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. టైం ఇప్పుడైతే 6 అయ్యింది. రేపు 7:30కి అయితే రీచ్ అవుతుంది. నేను ఎక్కిన ట్రైన్ నెంబర్ వచ్చి 16752 RMM MS ఎక్స్ప్రెస్ అనమాట. ఇది డైలీ మనకి మండపం నుంచి 5:55కి అయితే స్టార్ట్ అవుతుంది. 7:30కి మనకి ఎగ్మోర్ అయితే రీచ్ అయిపోతుంది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే అన్ని ట్రిప్లు కంప్లీట్ చేసుకొని చెన్నైకి అయితే వచ్చేసాను. సో చెన్నై ఎగ్మోర్లో దిగాను. ఎగ్మోర్ నుంచి నేనైతే ఇప్పుడు సెంట్రల్కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తానో నాకు తెలీదు. జస్ట్ ఇది ట్రిప్ కాదు, నా ట్రైన్ వచ్చి ఈవినింగ్ 6కి అయితే ఉండేది. అందుకని ఈ టైం వేస్ట్ చేయాలని చెప్పి చెన్నైకి అయితే తిరుగుతున్నాను. దీనికోసం ఎగ్మోర్కి అయితే వచ్చేసాను, మెట్రోకి. అండర్ గ్రౌండ్ మెట్రో. పెద్ద ఎస్కలేటర్ అనమాట. సో నెక్స్ట్ మన వైజాగ్ కూడా ఇలాంటి మెట్రో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి మోడీ తాత ఏమనుకుంటున్నారు? హైదరాబాద్ మెట్రో అయితే ఎక్కాను, చెన్నై మెట్రో అయితే ఫస్ట్ టైం. సో అక్కడైతే బాయ్ తరఫ్ కోలేగి అని చెప్పేసి చెప్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా అలాగే చెప్తుంది. ఆ అందమైన మొహాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఈసారి బాబాయ్. సో చూస్తున్నారు కదా, ఇదే మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. లోకల్ ట్రైన్స్ అన్నీ ఇక్కడ ఆగుతాయి. ఇది ఎగ్జాక్ట్గా సెంట్రల్కి కొద్దిగా ముందుకి ఒక 500 to 600 minutes ముందుకు వస్తే ఉంటుంది. సో అలా ట్రైన్లోకి అయితే ఎక్కేసాను. ఎన్నిసార్లు నా ముఖం చూపిస్తున్నానని ఏమనుకోకండి. ఎగ్మోర్ స్టేషన్ నుంచి మనం అయితే ఉండలూరు అయితే వెళ్తున్నాము. అక్కడ జూ ఉంది, అది చూసుకొని వచ్చేద్దాం. సో ఎవరైనా చెన్నై ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, లోకల్ ట్రైన్స్ ఎక్కినట్టయితే దీంట్లో కూడా క్లాసెస్ ఉంటాయి, ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్కి అయితే మీరు ఎక్కకండి, మనం తీసుకునేది జనరల్ టికెట్. ఫస్ట్ క్లాస్ టికెట్ అని అడగండి, అది వేరే ఇస్తారు. సో నేను వెళ్ళాల్సిన ట్రైన్ వేరే, నేను ఎక్కేసిన ట్రైన్ వేరే అనమాట. అంబరంలో అయితే దిగిపోయి నేను వేరే ట్రైన్ క్యాచ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే టీసీ పట్టేసుకున్నది. అంబరం రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాను. ఇక్కడ నుంచి వండలూరుకి వేరే ట్రైన్ అయితే పట్టుకోవాలి. లోకల్ ట్రైన్లో అయితే తిరుగుతున్నాను. ఇక్కడైతే చిన్న సీన్ జరిగింది. ఇప్పుడు టీసీ వచ్చి మమ్మల్ని పట్టేసుకుంది అనమాట, టికెట్ టైం అయిపోయిందని చెప్పి. సో మళ్ళీ నేనైతే సెంట్రల్కి అయితే వెళ్ళిపోతున్నాను, అక్కడి నుంచి బీచ్కి వెళ్దామని. సో మళ్ళీ ఇక్కడ కూడా బిస్కెట్ అయిపోయాం అనమాట. సో బీచ్ అని ఉంటుంది. బీచ్ అంటే ఇంకా బీచ్ దగ్గర తీసుకెళ్ళిపోద్ది అనుకున్నాను, కానీ ఇది పోర్ట్ అనమాట. పోర్ట్ ఏరియాని బీచ్ అంటారంట వీళ్ళు. చూసారు కదా చెన్నై బీచ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాను నేను. ఏం జరిగినా మన మంచికి అనుకుని ముందుకైతే సాగిపోవాలి. సో అలా ఎల్లుంటే అసలు ఇవేం చూడకపోతున్నామో. వచ్చేసాం. ఇదే బీచ్ అంట. వైజాగ్లో బీచ్ అయితే ఇలా ఉండదు, వడా పార్క్లో ఉంది. ఎంజీఆర్ సమాధి, జయలలితది, ఇల్లి పప్పులో ఖాళీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు ఎంజీఆర్ అండ్ జయలలిత సమాధి దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అని అంటే మనకి మెరీనా బీచ్ కొద్దిగా ముందైతే మనకి సమాధులు అయితే ఉంటాయి అన్నమాట. ఎంజీఆర్ గారు ఎవరని అంటే ఇతను అసలు పేరు ఎంజీ రామచంద్రన్ అనమాట. ఇతను 1917లో పుట్టి 1987 డిసెంబర్ 24 చనిపోయారు. ఇతను ఫేమస్ హీరో అండ్ పొలిటీషియన్ అనమాట ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇదే అతని సమాధి. సో అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళ్తే ఇది వచ్చి మనకి
జయలలిత గారి సమాధి అనమాట. సో ఇక్కడ ఈవిడ్ని అమ్మ అని పిలుస్తారు. ఈవిడ 24 ఫిబ్రవరి 1948లో పుట్టి 5 డిసెంబర్ 2016 చనిపోయారు. మ్యూజియంస్ అయితే ఉన్నాయి కదా ఇంకా ఇది. సో ఇదేంటి అంటే ఓన్లీ సాటర్డే అండ్ సండే మాత్రం ఓపెన్లో చేసి చూస్తారంట. ఇది ఫ్రీయే. మొత్తం 14 సంవత్సరాలు ఈవిడ సీఎం కింద చేశారు. సో ఎంజీఆర్ అండ్ జయలలిత సమాధులు అయితే ఇవే. సమాధుల నుంచి బయటకు వచ్చిన వెంటనే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సమాధులు చూసిన వెంటనే బయటకు వచ్చిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో మెరీనా బీచ్ అయితే ఉంటుంది. సో బీచ్ లోపలికి అయితే చూసి మెరీనా బీచ్కి అయితే వచ్చేసాం. క్లీన్ చేస్తున్నారు కానీ అంత ఎఫెక్టివ్గా ఏం క్లీన్ చేయట్లేదు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్. బీచెస్ అయితే ఇంత చందానంగా ఉన్నాయి, మొత్తం అంతా చెత్త చెదారం. ఇక్కడికి వచ్చిన లోకల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడే పనిచేస్తున్నారు అనమాట. సో వేస్ట్ వాటర్ ఇది కంపోస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా స్టేడియం లైట్స్, చిదంబరం స్టేడియం అనమాట చెన్నై. మెరీనా బీచ్ పక్కనే ఉంటుంది. స్టేడియంకి ఇంకో నేమ్ అయితే ఉంటుంది, దాన్ని అయితే కమెంట్లో వచ్చి కమెంట్ చేయండి. మెడ్రాస్ హైకోర్టు. YMCA. ట్రైన్ వచ్చి 6:45కి వెళ్ళాలి, బట్ ట్రైన్ మూవ్ అయిపోయింది. నేను చాలా భయపడిపోయాను అనమాట. కాకపోతే ఏంటంటే స్టేషన్ ట్రాక్ మారుస్తున్నాడు, మళ్ళీ బ్యాక్ అయితే వెళ్తాను. సో ఈ ట్రైన్ చూస్తున్నారు కదండి, మేము ఎక్కేటప్పటికే ఫుల్ అయిపోయింది. ఇది రిజర్వేషన్ బోగి, కాకపోతే అందరూ జనాలు అయితే ఎక్కేశారు. నైట్ కూడా ఇదే పరిస్థితి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 15929. నా రికమెండేషన్ అయితే అస్సలు వెళ్ళొద్దనే చెప్తాను. తాంబరం నుంచి అయితే వెళ్తుంది ఈ ట్రైన్. తాంబరం NTSK ట్రైన్ పేరు అనమాట. అస్సలు ఎక్కకండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాళ వీడియోని నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. దీంతో తమిళనాడు సిరీస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే ఒరిస్సా స్టేట్కి అయితే వెళ్తాము. అక్కడి నుంచి వేరే వీడియోస్ వస్తాయి. సో అంటిల్ దెన్, బాలు సైనింగ్ ఆఫ్.